వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 2 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ కోకోనట్ డేని ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? ఆన్సర్ సెప్టెంబర్ 2. వరల్డ్ కోకోనట్ డే ప్రపంచ కొబ్బరి దినోత్సవం అన్నమాట. ప్రతి ఏటా సెప్టెంబర్ 2న నిర్వహిస్తారు. ఇక 1969 సెప్టెంబర్ 2న ఆసియా పసిఫిక్ కోకోనట్ కార్పొరేషన్ ఏర్పడింది. ఆసియా పసిఫిక్ కోకోనట్ కార్పొరేషన్ 1969 సెప్టెంబర్ 2న ఏర్పడింది అనమాట. ఈ సందర్భంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 2ను కోకోనట్ డేగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక ప్రజలలో కొబ్బరి పైన అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అనమాట. ప్రజల్లో కొబ్బరి పైన అవగాహన కల్పించడం ఈ తేదీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. చూడండి, ప్రపంచంలో కొబ్బరి అనగానే ముఖ్యంగా ఇండోనేషియాలో టాప్ అనమాట. అదే భారతదేశంలో అయితే కేరళ, కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే లక్షద్వీపులు, ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక గోదావరి జిల్లాలు. ప్రపంచంలో అయితే ఇండోనేషియా, ఇండియాలో అయితే కేరళ, కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే కనుక లక్షద్వీపులు, ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక గోదావరి జిల్లాలు కొబ్బరిలో టాప్లో నిలుస్తాయన్నమాట. జాతీయ కొబ్బరి పరిశోధనా కేంద్రం ఇక్కడ కాసర్గఢ్, కేరళ. జాతీయ కొబ్బరి పరిశోధనా కేంద్రం నేషనల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే కనుక కాసర్గఢ్, కేరళ. అదే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ కొబ్బరి పరిశోధనా కేంద్రం అంబాజీపేట. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ కొబ్బరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందంటే కనుక అంబాజీపేట అనమాట. కానీ కొబ్బరిలో మనం తినదగిన భాగం ఏదంటే అంకురచ్చదం అంటారు. కొబ్బరిలో మనం తినదగిన భాగం అంకురచ్చదం అనమాట. అంకురచ్చదం. సెకండ్ క్వశ్చన్, 2024 ఆగస్టు నెలకు సంబంధించి ఎంత జీఎస్టీ వసూలైనది? 2024 ఆగస్టు నెలకు సంబంధించి వసూలైన జీఎస్టీ 1.75 లక్షల కోట్లు. 1.75 లక్షల కోట్లు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. గత ఏడాది అయితే కనుక 1.59 లక్షల కోట్లు అనమాట. ఆగస్టు నెలలో గత ఏడాది 1.59 లక్షల కోట్లు అయితే ఈ ఏడాది 1.75 లక్షల కోట్లు. అంటే 10% మేర పెరిగిందనమాట. 10% మేర పెరిగిందని చెప్పి గణాంకాలు చెప్పాయన్నమాట. అదేవిధంగా జిఎస్టీ విషయానికి వస్తే కనుక చాలా ఇంపార్టెంట్గా మనం చూసాం. మనకు జూలై నెలలో 1.83 లక్షల కోట్లని. జూలై నెలలో వసూలైన జిఎస్టీ 1.83 లక్షల కోట్లు. ఆగస్టు నెలలో అయితే కనుక 1.75 లక్షల కోట్లు అనమాట. జూలై నెలతో పోల్చినప్పుడు ఆగస్టు నెలలో తగ్గడం జరిగిందనమాట జిఎస్టీ వసూలు. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. జిఎస్టీ పూర్తి పేరు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్నే తెలుగులో వస్తు సేవల పన్ను అంటారు. తెలుగులో వస్తు సేవల పన్ను అంటారు. జిఎస్టీని పార్లమెంట్ ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే 2016లో ప్రవేశపెట్టి దాన్ని చట్టం చేస్తే కనుక అది అమల్లోకి వచ్చింది మాత్రం 2017 జూలై 1 అనమాట. జిఎస్టీ అమల్లోకి వచ్చిన సంవత్సరం 2017 జూలై 1. జూలై 1ని ప్రతి ఏటా జిఎస్టీ డేగా నిర్వహిస్తారు. జూలై 1ని ప్రతి ఏటా జిఎస్టీ డేగా నిర్వహిస్తారనమాట. ఇక జిఎస్టీ విషయానికి వస్తే కనుక జిఎస్టీ స్లాబులు 5 రకాలుగా ఉంటాయి. 0%, 5%, 12%, 18%, 28%. 0%, 5%, 12%, 18%, 28% అనమాట. ఇక జిఎస్టీని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమలు చేసిన దేశం ఫ్రాన్సు. మన దేశంలో జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం అస్సాం అనమాట. అస్సాం రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. జిఎస్టీ మండలి అంటాం. ఈ జిఎస్టీ మండలి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 279 క్లాజ్ 1. 279 క్లాజ్ 1 ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది ఉందన్నమాట. జిఎస్టీ కౌన్సిల్కి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే కనుక ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. ప్రజెంట్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ కౌన్సిల్కు ఉన్నారనమాట. కాబట్టి జిఎస్టీ కౌన్సిల్కి అధ్యక్షత వహించేది ఒక నిర్మలా సీతారామన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పిన విషయాలను కూడా నోట్ చేసుకోండి. ఇక జిఎస్టీ విషయానికి వస్తే మద్యపానం, అదేవిధంగా ఓకేనా, ఈ విద్యుత్కు జిఎస్టీ అనేటువంటిది వర్తించదనమాట. జిఎస్టీ విద్యుత్కు, మద్యపానానికి జిఎస్టీ అనేటువంటిది వర్తించదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా? రైల్వేలో 11,558 ఉద్యోగాలు అనమాట. దీనికి సంబంధించి అప్డేట్ మనం చూస్తే కనుక రైల్వేలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ షార్ట్ నోటీస్ రిలీజ్ చేసింది. రైల్వేలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ షార్ట్ నోటీసు రిలీజ్ చేసిందనమాట. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు 8,113 గ్రాడ్యుయేటు, సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు 3,445 అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు,
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయన్నమాట. చూడండి చాలా మంచి పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రైల్వే పోస్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ముందు కోచింగ్కి వెళ్ళండి. మీ అందుబాటులో చాలా చక్కగా చెప్పేటువంటి కోచింగ్ సెంటర్లను సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే అర్థమెటిక్, రీజనింగ్, జీకే ఇవి బాగా చెప్తూ ఉన్నారో ఆ కోచింగ్ సెంటర్స్ని ఎన్నుకోండి. థర్డ్ క్వశ్చన్, హల్దిమీర్ అనే తిమింగలం మృతి చెందగా ఇది ఏ దేశ నిఘా తిమింగలంగా ప్రసిద్ధి చెందింది? హల్దిమీర్ అనే తిమింగలం మృతి చెందగా ఏ దేశ నిఘా తిమింగలంగా ప్రసిద్ధి చెందిందంటే కనుక ఆన్సర్ రష్యా. చూడండి ఈ తిమింగలం ఇప్పుడు మృతి చెంది వార్తల్లో ఉందన్నమాట. ఆ మృతి చెందినటువంటి తిమింగలం పేరు హల్దిమీర్. ఇది మొట్టమొదటిసారిగా ఈ తిమింగలం 2019లో నార్వే దేశంలో కనుగొనబడింది అనమాట. ఈ తిమింగలం మొట్టమొదటిసారి 2019లో దీన్ని గుర్తించారనమాట. ఈ తిమింగలాన్ని ఎక్కడ? 2019లో నార్వే దేశంలో అనమాట. నార్వే దేశంలోని ఫల్, రష్యా దేశంలోని వాల్దిమిర్. నార్వే దేశానికి చెందిన ఫల్, రష్యా దేశానికి చెందినటువంటి వాల్దిమిర్ అనే రెండు పేర్లు కలిపి దీనికి ఫల్దిమిర్ అని పేరు పెట్టారనమాట. ఇది ఏ దేశం యొక్క నిఘా తిమింగలంగా దీనికి గుర్తింపు ఉందంటే కనుక రష్యా దేశ నిఘా తిమింగలంగా. దీన్ని రష్యా స్పై అని పిలుస్తారు అనమాట. రష్యా స్పై అని పిలుస్తారు. దీని మెడకి ఒక సెయింట్ పీటర్బర్గ్ అనేటువంటి ఒక పదం ఉందన్నమాట. దీని మెడలో ఉన్నటువంటి తాడు ఉంది కదా, ఆ తాడుకి సెయింట్ పీటర్బర్గ్ అనేటువంటి పేరు ఉంది. దానితో ఇది రష్యా దేశం యొక్క నిఘా తిమింగలం అని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఇది రష్యా స్పైగా గుర్తించబడింది అనమాట. తిమింగలం పేరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, హల్దిమీరు. దీన్ని మొట్టమొదటిగా నార్వే దేశంలో గుర్తించారనమాట 2019లో. కాబట్టి నార్వే దేశానికి చెందిన ఫల్ మరియు రష్యా దేశానికి చెందినటువంటి వాల్దిమిర్ అనే రెండు పేర్లు కలిపి దీనికి ఫల్దిమిర్ అని పేరు పెట్టడం జరిగింది. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, అంతరిక్ష యానంలో వ్యోమగాములు రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని తెలిపిన శాస్త్రవేత్తల విశ్వవిద్యాలయం ఏది అంటున్నాడు. ఓకేనా, అంటే అంతరిక్ష యానంలో వ్యోమగాముల రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందంట. ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు అంటే కనుక మెక్గ్రిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. మెక్గ్రిల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎక్కడ ఉంది ఈ యూనివర్సిటీ అంటే కనుక కెనడాలో ఉందన్నమాట. కెనడాలోని మెక్గ్రిల్ యూనివర్సిటీ సైంటిస్టులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కనుక ఈ రోదసి యాత్రికులు ఎవరైతే ఉంటారో అనగా వ్యోమగాములు ఎవరైతే ఉంటారో ఆ వ్యోమగాముల యొక్క అంతరిక్ష యానంలో ఉన్నప్పుడు అనమాట. అంతరిక్ష యానంలో వ్యోమగాములలో మనం చూస్తే కనుక ప్రేగులలో వైరుధ్యాలు కనిపిస్తూ ఉన్నాయంట. వారి ప్రేగుల్లో వైరుధ్యాలు కనిపిస్తున్నాయంట. దానివల్ల ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి పైన ప్రభావం చూపుతుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎవరు? మెక్గ్రిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనమాట. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎలుకలు 3 నెలల పాటు ఎలుకలు ఉంచారనమాట. 3 నెలల పాటు ఎలుకలు ఉంచారు. ఆ ఎలుకలలో కూడా ప్రేగులు కాలేయం ఉంది కదా, ఆ ప్రేగులు కాలేయంలో వైరుధ్యాలు కనిపించాయంట. దానివల్ల దానిలలో కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిందంట. ఆ విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నారనమాట ఈ మెక్గ్రిల్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు. కాబట్టి ఏ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలను అడగచ్చు. మెక్గ్రిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపిన అంశం ఏంటంటే కనుక వ్యోమగాముల రోగ నిరోధక శక్తి పైన ప్రభావం చూపుతూ ఉంది. క్వశ్చన్ నెంబర్ 5, గంటలో మెదడు క్యాన్సర్ను గుర్తించే రక్త పరీక్షను ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? గంటలో మెదడు క్యాన్సర్ను గుర్తించే రక్త పరీక్షను ఓకేనా నాట్రే డామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారనమాట. సో గంటలో అంటే గంటలోనే మెదడు క్యాన్సర్ను గుర్తించేటువంటి రక్త పరీక్ష బ్లడ్ టెస్ట్ అనమాట. దీన్ని ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే కనుక నాట్రే డామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. గ్లియోబ్లాస్టోమా అనే ప్రాణాంతక మెదడు క్యాన్సర్ను గుర్తించగల రక్త పరీక్షను కనుగొన్నారన్నమాట ఈ నాట్రే డామ్ శాస్త్రవేత్తలు. గంటలోనే ఈ రక్త పరీక్ష జరిగిపోతుందన్నమాట.
మెదడును క్యాన్సర్ను గుర్తించేటువంటి పరీక్ష రక్త పరీక్ష గంటలోనే గన ఇది అయిపోతుందన్నమాట. దీనికోసం కేవలం 100 మైక్రోమీటర్ల రక్తం అవసరం అవుతుంది అంతే. 100 మైక్రోమీటర్ల రక్తం అవసరం అవుతుందంట అంతే. కాబట్టి ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. మెదడు క్యాన్సర్ను గుర్తించగల రక్త పరీక్ష, అది కూడా గంటలోనే మెదడు క్యాన్సర్ను గుర్తించగల రక్త పరీక్షను కనుగొన్నారన్నమాట నాట్రేడామ్ శాస్త్రవేత్తలు. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 6. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్ని గుర్రాలను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు ఇచ్చాడు? చూడు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి 24 గుర్రాలను కానుకగా ఇవ్వడం జరిగింది. ఎన్ని గుర్రాలు? 24 గుర్రాలను కానుకగా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 24 గుర్రాలు కూడా ఓర్లో ట్రోటర్ అనే జాతికి చెందిన గుర్రాలు. కిమ్ జోంగ్ ఉన్కు బాగా ఇష్టమైన జాతి అంట ఈ ఓర్లో ట్రోటర్ అనేటువంటి జాతి. ఈ జాతి గుర్రాలను, అందులో 19 వచ్చేసి మగ గుర్రాలు, 5 వచ్చేసి ఆడ గుర్రాలు అనమాట. 19 + 5 24 మొత్తం. ఓర్లో ట్రోటర్ జాతికి చెందిన 19 మగ గుర్రాలను, 5 ఆడ గుర్రాలను కానుకగా రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు బహుమానంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇది కొత్త ఏం కాదనమాట. వీరిద్దరు కూడా బహుమానాలు ఒకరికొకరు ఇచ్చుకోవడం. గతంలో కిమ్ జోంగ్ ఉన్ పంక్సన్ అనేటువంటి వేట జాగిలాలను ఇవ్వడం జరిగిందనమాట రష్యా అధ్యక్షుడికి. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు గతంలో అరుస్ అలిమోన్ అనేటువంటి కారును కూడా బహుమానంగా ఇచ్చాడంట. ఈ మధ్యలో రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా. ఈ నేపథ్యంలో రష్యాకు ఆయుధాలు కూడా రష్యా దేశ అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్కు రష్యా దేశానికి ఆయుధాలను కూడా ఉత్తర కొరియా అందజేయడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఇప్పుడు 24 గుర్రాలను దానికి ప్రతిఫలంగా బహుమానంగా ఇవ్వడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. రైల్వే సంబంధించి అన్నీ కూడా మనకి రిలీజ్ అయ్యాయి కాబట్టి డేట్స్ అన్నీ కూడా. దీనికి సంబంధించి మీరు ఎవరైనా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కనుక మాకు కాల్ చేయండి. ఎగ్జామ్ వివరాల కోసం కాల్ చేయండి 8186006848. డైలీ ఎగ్జామ్స్, జీకే ఎగ్జామ్స్ మీరు రాసుకోవచ్చు అనమాట మన ఛానల్ నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని మీరు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 7. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చూడండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL అంటాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనికి చైర్మన్గా నియమితులైన వారు ఎవరంటే కనుక సతీష్ కుమార్ అన్నమాట. సతీష్ కుమార్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సతీష్ కుమార్ అంటే ఇటీవల రైల్వే బోర్డు నూతన చైర్మన్గా కూడా నియమించబడ్డ ఆయన కాదు. ఈ సతీష్ కుమార్, ఆ సతీష్ కుమార్ ఇద్దరు వేరు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన చైర్మన్గా నియమించబడిన వాడు సతీష్ కుమార్. అదే రైల్వే బోర్డు నూతన చైర్మన్ కూడా సతీష్ కుమార్. ఇద్దరిని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇకపోతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎప్పుడు ఏర్పడిందంటే 1959లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ధర్మేంద్ర, ఫస్ట్ ఆప్షన్లో ధర్మేంద్ర ఉన్నాడు కదా. ఈ ధర్మేంద్ర ఇటీవలనే ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమించబడ్డాడు అనమాట. ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమించబడిన వాడు ఎవరంటే ధర్మేంద్ర. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఎవరంటే ధర్మేంద్ర, గుర్తుపెట్టుకోవాలి. తేజ్విందర్ సింగ్, ఇటీవల నేను చెప్పా, కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. తేజ్విందర్ సింగ్ ఇటీవల దేనికి నియమించబడ్డాడు? తేజ్విందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఇటీవల దేనికి నియమించబడ్డాడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, ఓకేనా. బి శ్రీనివాసన్ అయితే కనుక నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా నియమించబడిన వాడు బి శ్రీనివాసన్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ అనమాట బి శ్రీనివాసన్. నలుగురిని కూడా చూసుకోవాలి మీరు, ఇంపార్టెంట్, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8. ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 విజేతగా నిలిచిన రేసర్ ఎవరు? ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 విజేతగా నిలిచిన రేసర్ చార్లెస్ లెక్లెర్క్. గుర్తుపెట్టుకోవాలి, చార్లెస్ లెక్లెర్క్ అనమాట. ఇతను ఫెరారీ జట్టు తరపున ఆడతాడనమాట. ఫెరారీ ఫార్ములా 1 రేసర్ అనమాట. ఎవరు? చార్లెస్ లెక్లెర్క్ అనమాట. ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఫార్ములా 1 రేస్ పరంగా ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్
విజేతగా నిలిచింది ఎవరంటే కనుక ఈ చార్లెస్ లెక్లెర్క్. థర్డ్ ఆప్షన్ చూడండి, లెక్లెర్క్ అని ఉంది చూడండి, చార్లెస్ లెక్లెర్క్ గుర్తుపెట్టుకోవాలి. ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2024 విన్నర్ అనమాట. ఫెరారీ డ్రైవర్. క్వశ్చన్ నెంబర్ 9. పారా ఒలింపిక్స్ 2024లో 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన అథ్లెట్ ఎవరు? పారా ఒలింపిక్స్ 2024 ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్లో జరుగుతున్నాయి. పారా ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్లో జరుగుతున్నాయి అనమాట. ఈ ఏడాదికి సంబంధించి చాలా ముఖ్యంగా మనకి మన భారతీయులు సాధించిన మెడల్స్ అన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. మన ఇటీవల అవనీ లేఖర్ గురించి చెప్పుకున్నాం, మోనా అగర్వాల్ గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రీతి పాల్ 200 మీటర్ల పరుగుల పందెంలో బ్రాంజ్ మెడల్ అనమాట, కాంస్య పథకం. ఎవరు? ప్రీతి పాల్ అనమాట. 200 మీటర్ల పరుగు పందెంలో ఆల్రెడీ ఈ ఏడాది జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో ఆల్రెడీ బ్రాంజ్ మెడల్ తెచ్చింది మనకి ప్రీతి పాల్. ఇది 2వ మెడల్ అనమాట ఆమెకి ఈ ఏడాది. ఈ ఏడాది 2 మెడల్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్గా ఈమెకే పేరు ఉందన్నమాట. ఎవరు? ప్రీతి పాల్. 100 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అదే 200 మీటర్స్ పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2 బ్రాంజ్ మెడల్స్ ఈ ఏడాది వచ్చాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 2 మెడల్స్ సాధించింది ఈ ఏడాది మొదటి వ్యక్తి ఎవరంటే మాత్రం ప్రీతి పాల్ అనమాట, గుర్తుంచుకోవాలి. వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా? ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. పారా ఒలింపిక్స్ 2024లో మెన్స్ సింగిల్ బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించిన ప్లేయర్ ఎవరు? మన భారతీయుడు మరొక స్వర్ణాన్ని పారా ఒలింపిక్స్లో లిఖించాడనమాట. అతనే నితీష్ కుమార్ అనమాట. నితీష్ కుమార్ గుర్తుంచుకోవాలి. పారా ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతుంది కదా, ఇక్కడ ఈ ఏడాది సంబంధించి 2వ గోల్డ్ మెడల్ అనమాట. అవనీ లేఖర్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ గోల్డ్ మెడల్ ఈ ఏడాది ఆమె. అవనీ లేఖర్ షూటర్ అనమాట. షూటర్ గుర్తుపెట్టుకోవాలి. షూటర్ ఏ విభాగంలో? 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 విభాగంలో. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 విభాగంలో గోల్డ్ మెడల్ తెచ్చింది ఎవరంటే అవనీ లేఖర్. తర్వాత ఈ ఏడాది 2వ గోల్డ్ మెడల్ మనకు నితీష్ కుమార్ బ్యాడ్మింటన్లో తీసుకురావడం జరిగింది. ఇతడు ఫైనల్లో బ్రిటన్ దేశానికి చెందిన డేనియల్ బెతల్ను ఓడించి గోల్డ్ మెడల్ తెచ్చాడనమాట మన భారతదేశానికి. నితీష్ కుమార్ బ్యాడ్మింటన్లో మెన్స్ సింగిల్స్ విన్నర్గా నిలిచాడనమాట. ఎవరంటే కనుక నితీష్ కుమార్. చాలా ఇంపార్టెంట్ ఇవాళ కరెంట్ అఫైర్స్. ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా మీరు నోట్ చేసుకోండి, బాగా రివిజన్ చేసుకుంటూ రావాలి. కానీ అదేవిధంగా మనం ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి ఎగ్జామ్స్ కూడా మీరు తీసుకుంటే కనుక ఈ కరెంట్ అఫైర్స్ కూడా మనం వారానికి ఒకసారి ఎగ్జామ్ పెట్టుకుంటూ వస్తాం అనమాట. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఓ రోజు హిస్టరీ, ఓ రోజు పాలిటీ, ఓ రోజు జాగ్రఫీ, ఓ రోజు బయాలజీ, ఓ రోజు జీకే, ఓ రోజు కరెంట్ అఫైర్స్, ఇట్లా ఎగ్జామ్స్ పెడతాం మనము. కాబట్టి ప్రతిరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ ఫాలో అవుతే కనుక మీరు ఏవైనా మీరు విన్న టాపిక్స్ కానీ మీరు చదువుకున్న టాపిక్స్ కానీ చక్కగా రివిజన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి ఎగ్జామ్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.